మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఇతని పేరు రామయ్య. కష్టజీవి, పనే దైవం అంటాడు. అందరూ బాగుండాలనే మంచి మనసున్న మానవతావాది, సంస్కారవంతుడు. ఈమె సామ్రాజ్యం రామయ్య భార్య, సహనశీలి, గుణవంతురాలు. వీరిద్దరి అనుబంధం ప్రేమానురాగాలతో చిలకా గోరింకల సంతోషంగా సాఫీగా సాగిపోతూ అక్షరం రాని రామయ్యకు అతని భార్య సామ్రాజ్యమే చదవడం రాయడం నేర్పింది. అరే, ఏం సామ్రాజ్యం నువ్వు వేయడం? అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు కదా. అబ్బా అబ్బా, ఏమైందమ్మా? మన బిడ్డ పొత్తిళ్ళలో తంతున్నాడయ్యా. మన బాబు, మన బాబాయ్ కదా, కొంచెం ఓర్చుకో సామ్రాజ్యం. నాకు మాట అయ్యా. బాబు పెద్దగా అయ్యాక ఏం తప్పులు చేసినా ఏం అనకూడదయ్యా. అలాగే సామ్రాజ్యం, తప్పకుండా. బాబుని క్షమించయ్యా. సరే అయ్యా, పద వెళ్దాం. కొంతకాలం తర్వాత ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అంతలోనే తనువు చాలించింది ఆ సామ్రాజ్యం. తల్లి స్పర్శ ఎరగని ఆ పసిబాలునికి రామయ్యే తల్లి తండ్రి సర్వం తానే. కంటికి రెప్పల ఆలనా పాలనతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఆ బాలునికి రాజేష్ అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దయిన తన ముద్దుల కొడుకు రాజేష్ను ఉన్నతంగా మంచి సంస్కారవంతునిగా తీర్చిదిద్దాలనే రామయ్య ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ఈ చిత్రంలో చూద్దాం. అయ్యా, ఈ లోకానికి వెలుగునిచ్చే ఓ తండ్రి, అందరూ బాగుండేటట్లు దీవించయ్యా. నా కొడుకును కూడా సల్లంగా చూడయ్యా. పనికి టైం అయింది, పనికి వెళ్ళిపోతా. దెబ్బ తాకిందమ్మా, అమ్మా అమ్మా, రక్తం వస్తుందమ్మా, అమ్మా అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా అయ్యా, ముసలైన పని మానుకోమంటే మానుకోవడం లేదా? రామయ్య, నీకు ఈ వయసులో ఇటుకలు మేయడం అవసరమా? సచ్చే వరకు నాకు ఈ కష్టాలు తప్పు. ఈ దెబ్బలు నాకు మామూలే కదా. ఇవన్నీ నా కొడుకు కోసమే కదా ఈ కష్టాలన్నీ. లేపండి అయ్యా, పుణ్యం ఉంటుంది. కూసోరమ్మయ్యా, నీకు దెబ్బ తగిలింది, మేమున్నాము కదా చేయడానికి. పని చేస్తానయ్యా. పని చేయకపోతే పైసలు లేరు కదయ్యా. నా కొడుకు చదువు కోసం పైసలు కావాలి కదయ్యా.
రామయ్య అమ్మా అన్నం తెచ్చుకున్నావా? నేను పొద్దుగానే తిని వచ్చాను. అయినా నాకు వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారమ్మా? మరి మేము చెరో ముద్ద పెడతాం తిను. వద్దులే నేను చూసుకుంటా, మేము తినలేం కదా. ఆకలి కొన్నలే పెడదాం సిరో ముద్ద. పర్లేదులే, మీరు తినండి అమ్మా. వద్దు పట్టు రామయ్య, ఉండండి ఆకలి అవుతుంది కదా తిను. సర్లేమ్మా. చాలా బాగుందమ్మా, సంతోషంగా ఉంది. అన్నం పెట్టారు. అమ్మ పనిలోకి వెళ్దాం, పని చేసుకుందాం. రండి, గుంపులు గుంపులు రావద్దు, లైన్లో రండి, వరుసగా రండి. నువ్వు రావా? అయ్యా ఇందా తీసుకో, నడు. అయ్యా ఒక 1000 రూపాయలు ఎక్కువ అయ్యా, వచ్చే వారం కూలి డబ్బులో పట్టుకుందువు. నడువా, ఇల్లు. నువ్వు రావా? పని తక్కువ, జున్నుడు ఎక్కువ. వెంకటే డబ్బులు కింద పడిపోయినాయి. బాబు వెంకటయ్య, అయ్యా నీ డబ్బులు కింద పడిపోయాయ్యా, తీసుకో అయ్యా. ఎంతో కష్టపడి సంపాదించా. జాగ్రత్త అయ్యా, వస్తానయ్యా. సరే ఉంటానయ్యా. ఏ రామా, అక్కడికి ఎందుకు వెళ్ళావా? రైట్ అయ్యా వస్తున్నానయ్యా. ఏమయ్యా పెద్ద మనిషి, లైన్లో ఉండగా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? అది ఆయన డబ్బులు పడిపోతే ఇచ్చానయ్యా. రారా తీసుకో. పని తక్కువ, దెబ్బలు ఎక్కువ. అసలు నీకు కూలి ఇవ్వడమే దండుగా. ఇదిగో పో. వస్తానయ్యా. అమ్మయ్యా, పని అయిపోయింది. ఈ రోజు నా రెక్కల కష్టం 500. జాగ్రత్త రామయ్య, డబ్బులు ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు. కాలికి దెబ్బ తగిలినా కూడా. నిజమేనమ్మా, ఈ పైసలు నేనేం ఖర్చు పెట్టనమ్మా. నా కొడుకు చదువు కోసం డబ్బులు కావాలి, అందుకే ఈ డబ్బులు నేను ఖర్చు పెట్టా. కానీ ఆకలిగా ఉంది, తింటే ఖర్చు అవుతుంది. నా ఆకలినైనా చంపుకుంటా కానీ ఈ డబ్బునే ఖర్చు పెట్టనమ్మా. నా కొడుకు చదువు కోసం. సరే రామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా, వస్తానమ్మా. నా కొడుకు చదువు కోసం కావాలమ్మా. బాబు, బాబున్నాడు, నా బాబున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నా బంగారు చెల్లి. బాబు, ఏమైంది నాయనా, ఈరోజు ఇంత లేట్ అయింది? పనికి వెళ్ళినావా? అది పని చేస్తుంటే కాలు మీద ఇటుకు పడి దెబ్బ తాకిందయ్యా, నొప్పిగా ఉంది, అందుకనయ్యా లేట్ అయింది. నొప్పిగా ఉంది బాబు. అన్నం తిన్నా బాబా? చాలు నీ నస ఆపు గాని ఈరోజు కూలి పైసలేవి? ఇక బాబు పైసలే తీసుకో బాబు. బాబు ఎక్కడికయ్యా? అందరు రాయ్యా. బాబు బాబు జాగ్రత్త బాబు. తీసుకోయ్యా, తీసుకోయ్యా. రామయ్య, ఈ వయసులో ఇంత కష్టం అవసరమా? ఈ కష్టం నా కొడుకు కోసమేనయ్యా. ఏమయ్యా రామయ్య, పొద్దంతా కష్టపడతావు, సాయంత్రం కాగానే టీ కొట్టుకొస్తావు. నీ ఆరోగ్యం కూడా చూసుకో రామయ్య. నా కొడుకు చదువు కోసం డబ్బులు కావాలయ్యా, అందుకనే ఈ కష్టం అంతా. రామయ్య, అయ్యా అంతా నీ పిచ్చి గాని ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరు చూస్తున్నారయ్యా? నీ కొడుకు ప్రయోజకుడే నిన్నేమైనా చూస్తాడనా? అవునయ్యా. ఇంకా నయం, ఏ అనాథాశ్రమంలో పెట్టకపోతే సరి. లేదు లేదయ్యా. అయ్యా, నా కొడుకు బాగా చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలయ్యా, గొప్ప ప్రయోజకుడయ్యి ప్రజలకు సేవ చేయాలయ్యా. అదేనయ్యా నా కోరిక.
నమస్తే నమస్తే, నమస్తే నమస్తే. ఎట్లున్నారు అందరూ? నమస్తేనయ్యా. ఏమయ్యా రామయ్య, ఏంటి ఎట్లున్నావు? బాగున్నానయ్యా. ఎంత ఓపికయ్యా, ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతున్నావు? ఏం చేయాలయ్యా, రెక్కడితే కానీ డొక్కండి వాళ్ళం. ఇదంతా నా కొడుకు కోసమేనయ్యా. నా కొడుకు బాగా చదివి గొప్పగా ఎదగాలయ్యా. అయినా ప్రతిసారి ప్రతి వాళ్ళతో నా కొడుకు అని ఉంటావు. ఈ రోజుల్లో ఎవరయ్యా తల్లిదండ్రులను పట్టించుకునేటోళ్ళు? ఆ మాటకొస్తే కూతుళ్ళయ్యా పట్టించుకునేది. అది సరే, నీ కొడుకు కాలేజీ పోతుండయ్యా. సరే రామయ్య, నీ ఆరోగ్యం బాగా చూసుకో. నీకు చిన్న అవసరం వచ్చినా నాకు ఒక ఫోన్ చేయి, నేను చూసుకుంటా. అట్లాగే. ఓకేనా? సరే ఉంటా మరి. అందరికి నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. సార్ ఎంత మంచారు, చల్లగా ఉండాలి. అరే రాజేష్ ఇడ్రా. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? పిలుస్తారు అవేంది? అరే రాజేష్, మా నాన్నవరా తెలుసురా? పెద్ద ఆఫీసర్ రా, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. యు ఆర్ వెరీ పూర్ పిల్లో. ఒరేయ్, పుట్టుకతో ఎవడు ధనవంతుడు కాడు కదరా, వీడు కూడా మన ఫ్రెండే కదరా. అవునరా, మీరన్నది నిజమేరా. మా నాన్న కూలోడ్రా. ఒరేయ్, వీడి మనసు ఎప్పుడు బాధ పెట్టకండిరా. సారీరా రాజేష్, సారీరా. అవును, వీళ్ళందరూ మాట్లాడి నిజం ఉంది. అందరు నాయన లెక్క మా నాయన కూడా డబ్బు గలాడితే బాగుండు. అందుకే కదా మా ఇరుగు పొరుగుళ్ళు, మా దోస్తులంతా నన్ను హేళన చేసి చులకన చూసుకుంటున్నారు. ఇవన్నీ నేను భరించలేకపోతున్నా, నాకు పిచ్చిలేస్తుంది. దీనంతటి కారణం పేదరికమే కదా, ఈ దరిద్రమే కదా. అందుకే ఈ ముసలైన దరిద్రం నుండి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతా.